హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారం అండి. అక్టోబర్ 1 తేదీ వరకు అంటే ఇప్పటి వరకు ఈరోజు 10 గంటల సమయం వరకు కూడా ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరివి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయన్నమాట. సో నిన్న నుంచి బిల్లులలో పెద్దగా కదలిక అయితే లేదు. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే దీని అర్థము నిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి నిధులు విడుదల చేసిన తర్వాతే జీతాలు మరియు పెన్షన్‌లనేవి జమ అవుతాయి అని అర్థం అన్నమాట. సో సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలోనే జీతాలు, పెన్షన్లు చెల్లించబడతాయి. అయితే ఈసారి అక్టోబర్ 1వ తేదీ వచ్చినా కూడా బిల్లుల క్లియరెన్స్‌లో జాప్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జాప్యం ఉద్యోగులు మరియు పెన్షనర్లలో కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఆంధ్రప్రదేశ్‌కు 2,000 కోట్ల రూపాయల అప్పు మంజూరైంది. సో దీని తాలూకా నోటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు మనము. సో అంటే ఇది రిజల్ట్ అంటే ఆక్షన్ అయిపోయిన తర్వాత వచ్చే నోటీస్ అండి ఇది. సో ఈ నోటీస్ ప్రకారంగా రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ఆర్ ప్రైస్ బేస్డ్ ఆక్షన్ టు ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ ఈ యొక్క ఆర్‌బీఐ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయలైతే నిధులు లభించాయన్నమాట. సో మొదటి 1,000 కోట్లను 20 సంవత్సరాల్లో, మరొక 1,000 కోట్లను 21 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా అయితే అప్పుకి ఇంటెంట్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వము ఈ నిధులైతే రాష్ట్ర ఖజానాకు చేరుకున్నాయనే చెప్పవచ్చు. ఇక మరి కొన్ని బిల్లులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 2,000 కోట్ల రుణానికి ఇండియన్ పెట్టింది. ఈ రుణానికి సంబంధించిన నిధులు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు చేరినట్టు సమాచారం అన్నమాట. మరి ఈ నిధులు చేరడంతో జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు క్లియరెన్స్‌కు మార్గం సుగమం అయిందని అయితే అంచనా. సో ఈ బిల్లులు ఎనీ టైమ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి నిధులు చెల్లించే అవకాశం అయితే ఉంది. సో కొన్ని బిల్లులు స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ స్టేటస్ ఈ విధంగా అయితే ఉంది. సో బిల్ నంబర్ చూసుకోవచ్చు 886953 ఈ బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉంది. మరొక బిల్లు 1269,273 ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంది. మరొక అప్డేట్ ఏంటంటే లీవ్ ఆఫ్ ఎన్‌కాష్‌మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా పదవి విరమణ చేసిన అంటే వీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క లీవ్ ఎన్‌కాష్‌మెంట్ బిల్లుల తాలూకా అమౌంట్ డిసెంబర్ 2023 వరకు ఎంతైతే ఉందో అంతవరకు వారి అకౌంట్‌లలో అయితే జమ అయినట్టు సమాచారం అయితే అందింది. మరొక బిల్లు చెక్ చేయగా ఇక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉంది. అలాగే సెప్టెంబర్ 2025 బిల్లు స్టేటస్ విషయానికొస్తే ఈ బిల్స్ ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉన్నాయి. ఉదయము 9:15 మరియు 10 గంటల వరకు కూడా అలాగే ఉంది. సో మరొక బిల్ అండి ఇది. సో ఈ బిల్లు కూడా మనకు పెన్షనర్‌కి సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉంది. ఇకపోతే అంచనా మరియు తదుపరి చర్యలు. సో క్లియరెన్స్ అయ్యే అవకాశం. ఈరోజు మధ్యాహ్నం లోపల బిల్లులలో కదలిక వస్తే ఈరోజు సాయంత్రం లోపల జీతాలు మరియు పెన్షన్లు ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. నిధుల లభ్యత. ఈ మేరకు 2,000 కోట్ల రుణం ఖజానాకు చేరడంతో నిధుల కొరత సమస్య తాత్కాలికంగా తీరినట్లే భావిస్తున్నారు. ఇది బిల్లులకు క్లియరెన్స్‌కు దోహదపడుతుందని చెప్పవచ్చు. నిరంతర పర్యవేక్షణ. బిల్లుల పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ అవసరం. ఎటువంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే అయితే తెలుసుకోవచ్చనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఉద్యోగులకి వారి యొక్క బిల్ నంబరు పే స్లిప్‌లో ఉంటుంది. పెన్షనర్స్‌కి అయితే వారి పే స్లిప్‌లో బిల్ నంబర్ ఉండదు. కానీ నిరంతరం మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. పెన్షనర్స్‌కి కూడా.
ఇకపోతే ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థిరత్వానికి జీతాలు మరియు పెన్షన్ల సకాలంలో చెల్లింపులు చాలా ముఖ్యము. ప్రస్తుతం ఉన్న జాప్యం త్వరలో తొలగిపోయి అందరికీ సకాలంలో చెల్లింపులు జరుగుతాయని అయితే ఆశిస్తున్నాము. ఈ బిల్లుల కదలికపై మరింత సమాచారం అయితే అందుబాటులోకి అయితే రానుందనమాట. మరి కాసేపట్లో మనకు బిల్లులకు సంబంధించి కూడా ఈ మేరకైతే తాజా సమాచారం అందుతుంది. సో, 11 గంటల ఆ సమయానికి బిల్లుల కదలిక అయితే రావచ్చు అని అంచనా. ఇకపోతే మరొక అప్డేట్ రావడం జరిగిందండి. పెన్షన్ చెల్లింపులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం, పెన్షనర్ల ఆవేదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లకు సంబంధించిన చెల్లింపుల విధానంలో గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం మధ్య గణనీయమైన తేడాలున్నాయని ఉద్యోగ వర్గాలు, పెన్షనర్లు చెబుతున్నాయి. గత ప్రభుత్వ కాలంలో పరిస్థితి ఈ విధంగా ఉందో చూద్దాము. పెన్షన్లు సాధారణంగా ప్రతి నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య జమ అయ్యేవి గత ప్రభుత్వంలో. అయితే ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన వెంటనే గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటేషన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి మొత్తం అందేది నెలలోనే చెల్లింపులైతే జరిగాయన్నమాట. సో, అదే నెలలోనే ఏ ఏ నెలలో రిటైర్మెంట్ అయితే ఆ నెలలోనే దాని తాలూకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ వచ్చేవి. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేవి. మరి ప్రస్తుత ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే ఇప్పుడు పెన్షన్‌లు ఒకటో తేదీ లేదా రెండో తేదీకి జమ అవుతున్నాయి. అంటే ఇది శుభ విషయమే. గుడ్ న్యూసే చెప్పొచ్చు. కానీ ఇదొక సానుకూల మార్పు అయినప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులలో అయితే తీవ్ర జాప్యం వస్తోంది. ప్రస్తుతం చాలామంది రిటైర్మెంట్ ఉద్యోగులు తమ గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యుటేషన్, ఇతర పెన్షన్ సంబంధిత బకాయిలు పొందటానికి సంవత్సరాల పాటు కూడా ఫండ్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అంటే పెద్ద నష్టమే అని చెప్పాలి. పెన్షనర్ల నష్టాలేంటంటే రిటైర్మెంట్ సమయంలో ప్రతి ఉద్యోగి సాధారణంగా 30-50 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందాలి. ఇవి సమయానికి చెల్లించకపోవడం వల్ల పెన్షనర్స్ ఆ మొత్తాన్ని వడ్డీతో పెట్టుబడి పెట్టుకునే అవకాశం కోల్పోతున్నారనమాట. అంటే సగటున సంవత్సరానికి 8% వడ్డీతో లాభం కోల్పోతున్నారని పెన్షనర్లు లెక్కగడుతున్నారు. సో, అంటే పెన్షనర్స్‌కి, సీనియర్ సిటిజన్స్‌కి మాక్సిమం 8% ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఏ బ్యాంక్‌లో పెట్టుకున్నా గూడా, పోస్ట్ ఆఫీస్‌లో పెట్టుకున్నా. సో, కాబట్టి ఆ లెక్కన పెన్షనర్స్ లెక్క కడుతున్నారు. అంటే ఒక్కో పెన్షనర్‌కు లక్షల్లో ఆర్థిక నష్టం జరుగుతుందిక్కడ. ఇక పెన్షనర్ల ఆవేదన 10 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలందించిన తర్వాత రిటైర్మెంట్ సమయంలో వచ్చే బెనిఫిట్స్ మీదే తమ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నామని వారు చెప్తున్నారు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇళ్ల నిర్మాణము, వైద్య ఖర్చులు వంటి వాటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముఖ్య ఆధారం అవుతాయి. కానీ చెల్లింపులు ఏడాది వరకు ఆలస్యం అవటం వల్ల చాలామంది పెన్షనర్స్ రుణాలు తీసుకోవాల్సి వస్తుంది అని వాపోతున్నారు. సో, బయట రుణాలు తీసుకుంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, 12% కాదు, మనకి ఇంకా 20% అబోవ్ కూడా ఉండొచ్చు. ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమయానికి విడుదల చేయడానికి ప్రత్యేక నిధులు ఆహ్, ఏర్పాటు చేయాలని కోరుతున్నారనమాట. డెడికేటెడ్ ఫండ్స్. పెన్షనర్స్‌కి ఆలస్యంగా చెల్లించిన బకాయిలపై వడ్డీతో చెల్లించే విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత గరిష్టంగా 3 నెలల లోపే అన్ని బెనిఫిట్స్ పూర్తిగా చెల్లింపు చేయాలనైతే ఉద్యోగ సంఘాలు పట్టుబడుతూ ఉన్నాయి. ఇక మొత్తానికి చూసుకుంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే పెన్షనర్ల సమస్యలు తీర్చరు అనేది బట్టబయలవుతున్నది అన్నమాట. ఇక దసరా సెలవులలో ఎటువంటి మార్పయితే ఉండదండి. 3వ తేదీన యథాతథంగా రీఓపెనింగ్ అయితే ఉంటుంది. అలాగే మరొక అప్డేట్ సిపిఎస్‌లో ప్రభుత్వం వాటాను 10% నుంచి 14%కు ఐఏఎస్‌లతో సమానంగా పెంచే డిమాండ్‌ను సిపిఎస్ మరియు ఇతర సంఘాలు తమ ఉద్యమ కార్యాచరణలో ఒక ప్రధాన డిమాండ్‌గా మార్చుకోవాలి. సిపిఎస్ రద్దు అడుగుతుంటే ప్రభుత్వ వాటా పెంపుపై అడుగుతున్నారని సిపిఎస్ వారు ఏమైనా అంటారేమోనని ఇంతవరకు సంఘాలు ఈ డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఇక మరొక అప్డేట్. ఒక పక్క డీఎస్సీ 2025 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి మరలా అప్పీల్‌కు 2025 దాకా సమయం ఇవ్వడంతో ఏమిటో అర్థం కావటం లేదనమాట. ఈ యొక్క మరొక అప్డేట్ ఏంటంటే మెరిట్ జాబితా అనుగుణంగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా డీఎస్సీ 2025 వారికి ఇన్సెంటివ్ శిక్షణ తర్వాత పోస్టింగులు. మరొక అప్డేట్ ట్రాన్స్‌ఫర్ 2025 సబ్‌టైటిల్ లేక రిలీవ్ కాని వారి ప్లేస్‌లన్నీ చూపుతారు. కానీ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఖాళీలే ప్రదర్శిస్తారు. మరి రిటైర్మెంట్ అయిన వారికి ఎ లీవ్డ్ ఎన్ ఎర్న్‌డ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు అనేవి జమ అవుతున్నాయి. సో, ప్రస్తుతం బిల్లులన్నీ ఈక్యుబేట్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇకపోతే
టీఏఐఆర్ఎస్ఎల్స్ రావాలి అంటే అర్బన్ లోకల్ బడి ఎన్నికలైనా రావాలి. లేక ఉద్యోగ వర్గాలన్నీ ఒకే జేఏసీ పైన అయితే ఏర్పడాలి అనైతే సమాచారం ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షన్‌ల తాజా సమాచారము. సో, మొత్తానికి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి ఈ సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమయ్యే వరకు బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.